సండే రోజు యేసు ప్రభు యెరూషలేములో వచ్చినప్పుడు ఆ గాడిద పిల్లను వాడుకున్నాడు. గాడిద పిల్లని. రెండో రోజు ఆ విధంగా వీధుల్లో బాగా తిరుగుతుందండి. తిరుగుతుంటే ఎవరు దాన్ని గుర్తించడం లేదా, ఎవరు దాన్ని పట్టించుకోవటం లేదా. నిన్నేమో బట్టలు తెచ్చి పరిచారు, మట్టలు పట్టుకుని నా ముందంతా ఊపారు. రోజేమో నన్ను ఎవరు రికగ్నైజ్ చేయటం లేదే, ఎక్కడికి పోయినా కానీ ఎవరు పట్టించుకోవటం లేదే. చాలా బాధపడి దిగులు పడి వెళ్ళి ఇంకో గాడిదతో చెప్తుందండి, ఎందుకు ఇలాగైంది, నిన్నేమో అంత గుర్తింపు, అంత గౌరవం, అంత గొప్పతనం కలిగింది, ఈ రోజేమో ఎవరు రికగ్నైజ్ చేయటం లేదు. అది నిన్ను బట్టి కాదు, నీ పైన కూర్చున్నటువంటి యేసు ప్రభువుని బట్టి. అలాగా మన జీవితాల్లో కూడా విలువనిచ్చేది, మన జీవితాల్లో కూడా గుర్తింపునిచ్చేది, మన జీవితాల్లో కూడా ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చేది మనల్ని బట్టి కాదు, మనలో ఉన్న యేసుక్రీస్తుని బట్టి. హల్లెలూయా. అందుకని అల్పంగా స్వల్పంగా ఉన్నామంటూ బాధపడుతున్నావా? తప్పనిసరిగా దేవుడు నీలో ప్రవేశించుండగా, నీ హృదయంలో ఆయన రావడాన్ని నువ్వు అంగీకరించి స్వీకరించుండగా నీకు ఒక గుర్తింపును, విలువనిస్తాడు.